లా వా శ ష స హ క్ష సరిగ్గా ఈ 32 అక్షరాలతోనే 1000 నామాలు ప్రారంభం. ఇందులో ఒక్క నామమే ఉన్న అక్షరాలు కూడా ఉన్నాయి. ఖ అనేది ఒకటి ఉంది, ఖట్వాంగాది ప్రకరణ ఒకటే ఉంటుంది, ఛ అనే అక్షరం ఉంది, ఛందస్సార ఒకటే ఉంటుంది, రెండో నామం ఉండదు, చకారంతో ఇంకో నామం ఉండదు, ఏ దాంతో ఒక్కటే నామం, ఏకాకిని ఇంకోటి ఉండదు, తాం దాంతో ఒకటే నామం, తాంబూల పూరితముఖి ఒకటే నామం, దానికి ఒక ప్రణాళిక ఉంది, లెక్క ఉంది. సరిగ్గా అమ్మవారి మంత్రం షోడశాక్షరాల్లో ఉండే 16 ఉన్నాయే, ఆ 16కి రెట్టింపుగా తీసుకుని వ్యాస మహర్షి 32 అక్షరాలతోనే లలితా సహస్ర నిర్మాణం చేశాడు. మళ్ళీ వాటి రహస్యాలన్నీ తెలవడం కోసం లలితా త్రిశతి కూడా రాశాడు. సరిగ్గా ఆ 16 బీజాక్షరాలతోనే ఒక్కొక్క బీజాక్షరానికి 20 నామాలు చొప్పున సరిగ్గా 15 బీజాక్షరాలకి 300 నామాలు. 16వది శ్రీంకారం, కొంతమంది చేరుస్తారు, కొంతమంది చేర్చారు. సరిగ్గా 300 లలితా త్రిశతి లెక్క. ఇది మన ప్రణాళిక రహస్యం. సరదాగా ఎవరో కూర్చొని కాలక్షేపానికి రాసుకున్నావు కాదు. ఇందులో విశేషం ఏమిటంటే ఈ పరిశోధన అంతా భాస్కరాచార్యులు చేశారు. మహానుభావుడు సింహంభట్ల రామూర్తి గారు చేశారు. ఆ పుస్తకాలు 2 అటు భాస్కరాచార్యులు సింహంభట్ల వారిది చదివాక నాదేదో నా ఆసక్తి నాకు ఉంది కదా, అసలు ఏ నామానికి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి మొత్తం రాశా. అది కూడా వాళ్ళు చెప్పారు, కానీ నా లెక్క ప్రకారం నేను రాశా. నీతో 60 ఉన్నాయి, ఇలా లెక్కలన్నీ తీరిస్తే కొన్ని ఒకటే ఉండగా అన్నిట్లో ఏ అక్షరంతో ఎక్కువ ఉన్నాయని చూశా. అక్కడ దొరికింది నాకు లలితా సహస్ర తత్వం ఏమిటి అనేది. మనం తాపత్రయపడితే దొరుకుతుంది. సకారంతో ఎక్కువ ఉంటాయంటే మొత్తం నామాలు 122 ఉంటాయి, 122. సకారంతో అంటే సర్వారుణ, సవ్యాపసవ్య మార్గస్థ ఇలాంటి సకారంతో మొదలయ్యే నామాలు ఉన్నాయే. సామగాన ప్రియ, కుటుంబిని, సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత ఇలాంటి సకారంతో వచ్చే నామాలు 122 ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్ తరగతిలో మొదటి స్థానం అయ్యాక రెండో స్థానం చూడాలి కదా. తరువాతి స్థానం ఏ అక్షరాంతం చూసా, ఆశ్చర్యకరంగా మకారంతో మొదలయ్యే నామాలండి. మహాశన, మహాశన, మహాగ్రాస, మహాకాళి, మాహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన ఇలాంటి మహాతంత్ర స్వరూపిణి అని మకారంతో మొదలయ్యే నామాలు 112 ఉన్నాయి. లలితా సహస్రంలో 32 అక్షరాలు తీసుకున్నప్పటికీ ఎక్కువ నామాలు సకారంతో రాయడం, తర్వాత సంఖ్యలో మకారం పెట్టడం ఉద్దేశం ఏమిటండి? ఆ 2 కలపండి, సకారం మకారం కలిపితే సమహ. ప్రపంచాన్ని మొత్తం సమదృష్టితో చూడడమే లలితా సహస్రం సారం. సమహ అంతే. ఆ సమదృష్టి మనకి ఏర్పడినంత వరకు ఏ దేవుణ్ణి పూజించినా ఒకటే, ఎంత చేసినా ఒకటే. రా లా వా శ ష స హ క్ష సరిగ్గా ఈ 32 అక్షరాలతోనే 1000 నామాలు ప్రారంభమవుతాయి. ఇందులో ఒక్క నామమే ఉన్న అక్షరాలు కూడా ఉన్నాయి.